హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ కట్టింగ్స్ ఎలా చెప్పాలి ఈజీ టిప్ తోటి చెప్తాను చూడండి. చాలా వివరంగా ఈజీ టిప్ యూజ్ చేసి డ్రెస్ కటింగ్ కుట్టొచ్చు. ఎంత చిన్న అంటే చాలామంది డ్రెస్ కుడతారు కానీ కట్టింగ్స్ కుట్టేటప్పుడు తప్పు చేస్తారు. ఇలా పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఒకదాని పక్కకు ఒకటి రావద్దు అస్సలే. వాళ్ళు కుట్టు ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఇంచు వరకు వచ్చిన తర్వాత కిందికి కట్టింగ్స్ దగ్గరికి అక్కడ 1 ఇంచ్ దగ్గరికి మొత్తం కలవాలి. ఎన్ని కుట్లు వేసుకున్నా సరే, మీరు 3 కుట్లు వేసుకోండి, 2 కుట్లు వేసుకోండి, ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఒకటే దగ్గర కలవాలి. చాలామంది అబ్జర్వ్ చేయండి, కట్టింగ్స్ దగ్గర ముడత వస్తుంది అంటుంటారు కదా, దానివల్ల వస్తుంది. అప్పుడు మన అన్ని కుట్లు అక్కడ వరకు వేసుకొని ఇప్పేయమన్న ఆమెను, ఇక కుట్టడానికి వచ్చిన ఆమెను ఇప్పేసింది. నీట్గా వేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం కట్టింగ్స్ పెట్టేటప్పుడు చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్టే ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకోండి. ఎందుకంటే పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు అటు ఇటు జరగదు, నీట్గా వచ్చేస్తుంది. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కట్టింగ్స్ అస్సలు రాలేదనే వాళ్ళకి ఈ చిన్న టిప్ ఫాలో కండి. ఎంత బాగా యూజ్ అవుతుందో మీరు ఒక్కసారి కుట్టి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి, ఎక్కడదక్కడ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి ఫోల్డింగ్ చేయడము. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని నీట్గా మనము కరెక్ట్గా ఫస్ట్ ఫోల్డింగ్ ఎంతుంటో సెకండ్ ఫోల్డింగ్ అంత ఉండాలి. చాలామంది మన క్లాత్ ఫోల్డ్ చేస్తే కూడా ఏదో సొమ్ము అయినట్టు ఆ క్లాత్ కూడా ఎక్కువ ఫోల్డ్ చేయరు. ఆ క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేయకపోయినా కానీ కట్టింగ్స్ అనేటివి తిరిగిపోతుంటుంది. నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను కాబట్టి నాకు అనుభవం, నా దగ్గర నేర్చుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తారు ఇట్లాంటివి. అందుకే చెప్తున్నా, క్లాత్ అనేది ఫోల్డింగ్ మంచిగా వేసుకుంటూ పోవాలి. లోపల ఫోల్డింగ్ ఎంత ఉంటుందో మనం పైవైపు కూడా ఫోల్డింగ్ అంతే చేయాలి. చేసుకుంటూ వచ్చేసి మనం పిన్స్ పెట్టుకున్నాం చూడు, అక్కడ వరకు వచ్చేస్తుంది చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ పిన్ తీసేసి మనం సూది అనేది కరెక్ట్గా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం 1/2 ఇంచు మీదికి తీసుకోవాలి. అక్కడికే కరెక్ట్ కట్టింగ్స్ దగ్గరికి ఆపద్దు, కొంచెం మీద దాకా వచ్చేటట్టు తీసుకొని అక్కడ నీడిలు దించి మన టెన్షన్ లేపి, ఇలా టెన్షన్ లేపి మనం అటు తిరగాలి. అప్పుడు తిరిగిన తర్వాత అక్కడ సైడ్ పిన్ను కూడా తీసేసుకోవాలి. ఈ పిన్ను తీసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ది మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి, కింద కూడా ఫోల్డింగ్ రాదు. ఇలా సెట్ అయిన తర్వాత ఇక ముందుకు అనుకొని కొంచెం మళ్ళీ వచ్చిన తర్వాత నీడిల్ దించుకోవాలి. దించుకొని మళ్ళీ టెన్షన్ లేపి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా కట్టింగ్స్ కుట్టడం బాగా వచ్చేస్తుందో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలు అయితే మన ఛానల్లో మొత్తం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మనకు ప్రతి వీడియో చిన్న చిన్న పాయింట్ వైజ్గా చూపిస్తే చూడండి ఎలాగొచ్చిందో షేపు, ఎంత బాగా వచ్చింది కట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.